జగన్ ఆలోచనలు ఏమిటి? తాను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తన ఆలోచనలు తన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రభుత్వాలు అమలు చేయాలి అనే విధంగా జగన్ ఆలోచన కానీ ఆయన ధోరణి కానీ ఉంటుందా? మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధాని దానిపైన రాజముద్ర కూడా పడి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అనేటువంటిది ఒక క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో ఇవాల్టికి కూడా మావిగన్నే సరైన రాజధాని, అది లేకపోతే 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండదు అంటూ రాజధాని రైతుల్ని మరి తన ఇంటికి పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమావేశం కావచ్చు, లేదంటే ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. అంటే రాజధాని రైతుల పైన ఒక ఇనుప కాలు మోపిన జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి నరకం చూపించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే రాజధాని రైతుల్ని తన ఇంటికి పిలిపించుకుని వాళ్ళతోటి మాకు భూములు ఇవ్వడం ఇష్టం లేదు అనే మాటలు చెప్పించి ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం, అదే మీటింగ్లో ఆయన మాట్లాడుతూ మావిగన్ని ఈ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోతే 30 ఏళ్ల పాటు అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానే ఉండదు అనే వ్యాఖ్యలు చేయటం ఎలా చూడాలంటే ఆయన ఆలోచన ఎలా ఉందని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వచ్చింది రాజధాని రైతులు కాదు. జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్కి హాజరైన రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు అంతకంటే కాదు. వాళ్ళేంటి భూములు ఇవ్వని రైతులు, అది కూడా ఆ ఉండవల్లి పెనుమాక ఆ ప్రాంతంలో కాదు రాజధాని ఉన్నది. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి, ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గం, అది కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అంటే ఏ విధంగానూ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కాని వాళ్ళు, మొదటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, ఆయన ఓట్ బ్యాంక్, ఆయన అనుచరులతో ఆయన సమావేశమయ్యాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి భేటీని ఏం బిల్డప్ ఇచ్చారు, ఏం ముసుగేశారు రాజధాని రైతుల కింద కాదా? వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రతి ఒక్కళ్ళకి ఉంది సభ్యత్వం. ప్రతి ఒక్కళ్ళు గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయన వెంట నడిచిన వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు ఏదో అక్కడికి వచ్చేసి ఏంటి రకరకాలుగా మాది పొలంలో కంతకాలు తవ్వుతున్నారు, లేకపోతే మా పొలంలోకి నీళ్లు వదులుతున్నారు, జరిగినట్టుగా వాళ్ళని ఏదో ఎవరో బెదిరిస్తున్నట్టుగా. అంటే ఏంటి అసలు ఫ్రస్ట్రేషన్? ఒక పక్కేమో అక్కడ శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. నిన్న మనం చూసాం ఏంటి 10 రోజుల్లో ఒక అంతస్తు వేస్తున్నారు. అసలు ఇది ఇంతకుముందు ఎప్పుడు అనుసరించినటువంటి టెక్నాలజీ, ఆధునిక విదేశీ టెక్నాలజీతో అక్కడేంటి స్లాబులు లేకపోతే కాంక్రీట్ బీములు అన్నీ ఒక పద్ధతిగా పోసుకుంటూ ఒక సెక్రటేరియట్, 5 ఐకానిక్ బిల్డింగ్స్, ఒక్కొక్క బిల్డింగ్ 40 అంతస్తులు, 38 అంతస్తులు. అంటే 10 రోజుల్లో ఒక అంతస్తు చొప్పున వాళ్ళు అక్కడ అంత సర్వేగంగా నిర్మాణం చేయటం. అటు రహదారులు, ఇటు వంతెనలు. ఇంకొకడు నేను చూశాను ఆ వీడియో, ఒకడు మాట్లాడుతూ అదేదో వంతెన, ఆ వంతెన ఇది ఏదో ఒటిదేను, అదేం అక్కడ పెచ్చులు ఇవ్వలేదు, అక్కడేమి భీములు కదలలేదు అని చెప్తున్నారు, కానీ వాస్తవంగా బెసికింది మొత్తం. అసలు భీములన్నీ కూడా ఇదైపోయాయి అతను చెప్పటం. అంటే ఇప్పుడు కేవలం ఏంటంటే బురద చల్లటం కోసం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వాడుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు మావిగన్, మీరు అన్నదే. అసలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు హైవే మీదంట 400 ఎకరాలు చాలంట ఆయన నిన్న ఇస్తున్నటువంటిది. 30,000 ఎకరాలు ఎందుకు, 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకో 50,000 ఎకరాలు ఎందుకు? 12 ఏళ్లుగా దానిపైన విషయం జిమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అడ్రస్ లేని రాష్ట్రంగా కేంద్రం ఏదో ఇచ్చింది, చట్టబద్ధత కల్పించింది. రాజధాని అమరావతి అంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్. సంతోషిస్తున్నారు మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా ఇవాళ పండగ చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి ఏంటిది? ఏ రాజకీయ పార్టీ అయినా ఈ విధంగా మాట్లాడిందా? భారతదేశంలో ఇంతమంది హేమాహేమీలను చూసాం, నాయకులను చూసాం. ప్లాన్ ఏ, ప్లాన్ బి ఏంటి? ఏ పార్టీకైనా ఉండేది ఒకటే ప్లాన్. ఇది ఎక్కడి ఇది? అంటే ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా అక్కడ మీరు చూసారా 63,000 కోట్లతో పనులు. అరే 40,000 మంది కార్మికులంట, వేలాది యంత్రాలు జేసీబీలతో పనులు జరుగుతున్నాయి, శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. బిట్స్ 1000 ఎకరాల్లో వస్తుంది. అమృత్ లేకపోతే అనేక అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, విట్, ఎస్ఆర్ఎం. అక్కడ ఒక ఆయన అంటాడు లేచి ఆ మీటింగ్లోనే, మా బిడ్డలకి చదివిస్తూ ఉచిత విద్య అన్నారు, మేము కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది. అంటే ఎంతవరకు మీకు పరిమితి? ఒకవేళ ఈ విషయాన్ని మీరు అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? మీ అంతటా మీరే వెళ్ళి అక్కడ సీట్లు అడిగి మీరు మీ దీని ద్వారా మీరెళ్ళి తెచ్చుకొని వెళ్లాల్సిన మార్గంలో మీరు వెళ్ళి అడగాల్సిన వాళ్ళని అడిగి ఉంటే ఏంటి చట్టంలో ఈ విధంగా ఉంది, మా విద్యార్థులకు మీరు ఉచిత విద్య ఇస్తారా,
లేదా ఆ మార్గంలో కదా తలుపు తట్టాల్సింది. అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం బాగా నవ్వుకున్నాడు. మొత్తానికి నా దగ్గర కొంతమంది వచ్చారు, ఇప్పటిదాకా నాకు ఇక్కడ అసలు ఏం మాత్రం ఇక అసలు అడుగు మోపడానికి కూడా చోటు లేదనుకున్నాను, నా అడుగు పెట్టడానికి చోటు దొరికింది, ఇచ్చారు, ఇక తొక్కడమేనా? ఉండవల్లి పెనుమాక మీద ఇవాళ జగన్ అడుగేసి అమరావతిని తొక్కుదామనా? ఏం చేసావు ఇంతకుముందు? 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేమో దాన్ని అసలు మామూలుగా శ్మశానం అన్నావు, ఎడారి అన్నావు, అరే అసలు నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నావు. మొన్న వాగు పొంగటం కదా, అసలు వరదల్లో మొత్తం బెజవాడంతా అల్లాడిపోయింది. అమరావతిలోకి నీళ్ళు వచ్చినాయా? కరకట్ట పొంగి నీళ్ళేమైనా అవతలకు వచ్చినాయా? ఉండవల్లి మునిగిందా? పెనుమాక మునిగిందా? బెజవాడ మునిగినా ఈ ప్రాంతాలు బ్రహ్మాండంగా ఉన్నాయే. అదే ఏంటది ఆ వాగు? బుడమేర. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎదురు చూస్తున్నాడు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, గోతికాడ గుంట నక్కలాగా ఎదురు చూస్తున్నాడు. వచ్చి మరి అవకాశం ఇచ్చినట్టున్నారు పాపం ఉండవల్లి పెనుమాకాళ్ళు. అది వాళ్ళ నెత్తిన వాళ్ళే ఒక రకంగా భస్మాసుర హస్తం పెట్టుకున్నట్లెక్క. ఇప్పటికైనా మంచి అవకాశం. నారాయణ ఇప్పుడే మాట్లాడారు, మంత్రి నారాయణ, భాగస్వాములు కండి, ప్రభుత్వంతో పాటు సహకరించండి, భూములు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్, లేకపోతే ఇక ల్యాండ్ ఎక్విజిషన్ తప్పదు. కోర్టులకు వెళ్ళినా ఇంకో చోట వెళ్ళినా అన్నాడంట, ఏమని, మీరు గట్టిగా ఉండండి, మీరు పోరాటం చేద్దాం, మీకు న్యాయ సహాయం అందిస్తామని దాని మీద ఒక కమిటీ కూడా వేసాడంట. ఎవరా కమిటీలో ఉంది? పేర్ని నాని, పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అంటే ఇప్పుడు పేర్ని నాని అసలు ఏ రోజన్నా అతను స్పందించాడా? 1451 రోజులుగా ఆందోళన చేస్తుంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంటే ఎందుకని ఇవాళ ఆ ప్రాంతంలో మీరు ఓడిపోయారు? కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇవాళ వైసీపీ ఎందుకు రూట్ అవుట్ అయింది? ఒకప్పుడు అదే 2 జిల్లాల్లో మీకు 4 సీట్లు తప్ప మొత్తం 26 సీట్లు ఇచ్చేశారు. ఇప్పుడు ఎందుకని ఈ విధంగా రూట్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మొత్తం, అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం రూట్ అవుట్. థ్యాంక్ యూ. నమస్తే.